ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. వ్యాపారం చేసుకునే టైం రా, లేవరా. నువ్వేంట్రా ఎప్పుడు లేంది కొత్తగా? లేరా లే. తాగుబోతే ఎదులకి అలా మెల్లగా చెప్తే ఏం అర్థం అవుతాదిలేండి. అయ్యో అలా అనకమ్మా, వీడు తాగుతాడే గాని చాలా మంచోడు. నా భార్య బిడ్డలు రోడ్డు మీద కష్టాల్లో ఉన్నప్పుడు మీరేం చేస్తుంటారు బాబాయ్ అని నాకు ఈ టీ కొట్టు పెట్టించింది ఇతనేనమ్మా. ఓహో, వీడి దగ్గర ఇలాంటి లక్షణాలు కూడా ఉన్నాయా? లేవరా రే. లే రే. ఏందిరా నువ్వు? నాకు నిద్ర వస్తా ఉండదు, కాసేపు పడుకుంటాను. నువ్వు పోనా ఇంటికి. ఏడే చేస్తా ఉండవు అర్ధరాత్రి కాడ. రాత్రి అయితే పెండ్లం పిల్లలు ఎదురు చూస్తా ఉంటారని నీకు తెలీదే ఏంది? వీడు మాత్రం పద్ధతులు పాటించడు, అందరికి పద్ధతులు చెప్తున్నాడు. నేను ఇంటికి పోయినానంటే గేడు గడ పెద్ద పులి ఎదురు చూస్తా ఉంటాడు. నిమ్మలంగా ఏంటన్నా పడుకుందామంటే ఈ గొడవ అంతా ఏందినా? ఏటైతే ఎట్టా చెప్పు. అదే పడుకోని నా నెమ్మదిగా. ఛీ, కృష్ణంరాజు సార్ పేరు చెడగొట్టడానికి పుట్టాడు వీడు. ఒంటరి వాడిని లేను, ఎవరి వాడిని కాను. అమ్మా అమ్మా కొంచెం సాయం చేయమ్మా, పడిపోయేలా ఉన్నాడు. రామ్మా. నాకు తెలుసండి, కృష్ణంరాజు గారు అబ్బాయి కదా. అవునమ్మా, తెలిస్తే కొంచెం ఇంటి దాకా దింపమ్మా, లేదంటే ఇలా రోడ్ల మీద ఎక్కడన్నా పడిపోతూ ఉంటాడు. వాడు తాగుతున్నది అందుకే అన్నా, తాగడం తిరగడం. కొంచెం సాయం పట్టమ్మా, ఇంటి దాకా తీసుకెళ్లి వదిలిపెట్టమ్మా, వాడే లోపలికి వెళ్ళిపోతాడు. వీడిలా రోడ్ల వెంట పడి తిరుగుతూ ఉంటే అనవసరంగా సార్కి చెడ్డ పేరు వస్తుంది. అన్నా వదిలిపెట్టినా. రే నువ్వు లేరా, నా మాటిని నువ్వు ఇంటికెళ్ళు. అమ్మో వద్దు, నువ్వు ఇంటికి పోయినారంటే పూలు ఉంటది. నా నీసి పెట్టినా పడుకొని నా నిద్ర వస్తా ఉండదు. నాకు నిద్ర వస్తుండదన్నా. నీకే చెప్పేది. రై కోట్రు, ఏంట్రా తాగేసి రోడ్డు మీద నీ వేషాలు? ఎవరి పాప ఏడో చూసినట్టుండదే. రే చిరు ఆగరా. రే ఈ పాప మా మీటరు ఒకటేనా? అది మీటర్ కాదన్నా, సూర్యకాంత నోరు. అది తెలిసిందంటే తిడతానే ఉంటది. ఏయ్ నోరు మూసుకొని పద. పదరా, ఆటోలో కూర్చోరా. ఆటోలోనా? అన్నా వదిలిపెట్టినా, నేనేంటో పడుకుంటున్నా. రే చిరు రారా. రే నీకే చెప్పేది, రా. ఆటో వద్దునా. ఎక్కు. ఇదిగోండి అన్న, వెళ్ళండి. సరేనమ్మా. రేయ్ పడుకో, పడుకో, పడుకోమన్నానా? యాడుండాడీడో, ఇప్పటిదాకా రాకుండా ఉండాడో. పొద్దున్నే వాళ్ళ నాయన ముక్క తిట్లు తిట్టినాడు, అయినా కూడా బుద్ధి లేకుండా బయటికెళ్ళినాడో. మళ్ళా ఇప్పుడు కాని తప్పతాగొచ్చినాడంటే అట్నే మెడ పట్టుకుని బయటికి గంటేస్తాడు. వీడు చేసే చేష్టలకి అర్థం పర్థం లేకుండా పోతుండాది. ఈడి దెబ్బకి నాకు నిద్ర లేకుండా పోతుండాది. అర్జునా, ఒరే అర్జునా, రే కోట్రు, సరిగ్గా పడుకోరా. నీ ఆటో కంఫర్టబుల్ గా లేదు.
అర్జున, ఏంటత్త? వీడేమిరా ఇంకా ఇంటికి రాలేదు? టైం ఎంతైనాదో చూసినావా? సర్లే అత్త, వాడేదో రోజు పెందలాడే వచ్చినట్టు. వాడు వచ్చే టైంకి వాడు వస్తాడులే. నువ్వేంటి ఇంకా మేల్కొనే ఉన్నావు? పడుకో వెళ్ళి. ఒరేయ్, అలా కాదురా. పొద్దున్న అంత గొడవై ఉండాది. ఆ బాధలో వీడు పొయ్యి నిండా తాగేసొచ్చినాడనుకో, అమ్మో మీ నాయన కంటపడితే ఇంకేమైనా ఉండాదా? యాడికి పోయినాడో ఏమో. ఓ తూరి ఫోన్ అయినా చెయ్యరా. సరే. ఏయ్, ఫోన్ వస్తుంది చూడు. చూసుకో బాబా, నేనేమైనా వద్దని చెప్పానా? మళ్ళీ నీకు ఈ సేవ కూడా చేయాలా? ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేస్తున్నారేమో. ఓయ్ పాప పాప పాప, ఏమి జోబులో చేపెడతా ఉండవు, ఏం కొట్టేస్తా ఉండవు నా కాడ. అవునరా, జేబులో లక్షలు పెట్టుకొని తిరుగుతా ఉండవు కదా, కొట్టేద్దామని. అమ్మో అమ్మో, ఏదో కొట్టేస్తా ఉండదు పాప నా కాడ. దొంగ దొంగ దొంగ. రేయ్, ఆటోలో కాదు, కింద పడుకోబెట్టిపోతాను. ఆటోతో తొక్కిస్తాను అర్చావంటే. నోరు మూసుకొని పడుకో. తాగి రోడ్ల మీద దొరలేదు చాలక మళ్ళీ దొంగ అంట దొంగ. రే చిరు, ఎక్కడున్నావురా? బావగారు, నేను. విజయ, నువ్వా? ఏమైనాది? వాడి ఫోన్ నీ దగ్గర ఉందేంటి? వాడెక్కడా? నేను సవారీ చేసుకుని ఇంటికి వెళ్తుంటే తాగేసి ఇక్కడ ఒక షాప్ దగ్గర పడిపోయి కనిపించాడు బావగారు. బాగా తాగేసున్నాడు. అవునా? సరే సరే, ఎక్కడో చెప్పమ్మా, నేను వస్తున్నాను. అవసరం లేదులే బావగారు, నేను తీసుకొస్తున్నాను. సరే అమ్మా, వాడిని జాగ్రత్తగా తీసుకుంట్రా. ఏమిరా, ఏమైనాది? మీ చిన్న పుత్రుడు రోజు కంటే ఈ రోజు డోస్ పెంచినట్టున్నాడు. తాగి రోడ్డు మీద పడిపోయి ఉన్నాడంట. అట్నా? ఒరే, వాడు అట్నే గనక ఇంటికొచ్చినాడంటే మా అన్న చేతిలో చస్తాడ్రా. ఆయన కంట పడకుండా ఏదో ఒకటి చెయ్యరా. సరే, నేను చూసుకుంటాను లేత, నువ్వేం కంగారు పడకు, వెళ్ళి పడుకో. అదొక్కటే తక్కువ. వాడింటికి రాకుండా నేనే పొద్దైనా పడుకున్నానా? సర్లే, నువ్వైతే వాడిని జాగ్రత్తగా చూడు. ఈ ఒక్క బలహీనత తప్పితే వాడు బంగారం. అనవసరంగా తాగి నాన్నతో తిట్లు తింటూ ఉంటాడు.